చెస్ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లల్ని స్టేట్ టోర్నమెంట్స్, రేటెడ్ టోర్నమెంట్స్ ఆడిపించాలని ఉంటుంది. అందుకని నేను సుబ్బరాజ్ సార్‌ని అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. సార్ ఎన్నో టోర్నమెంట్స్‌కి ఆర్బిటర్‌గా వర్క్ చేశారు. ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్ అండర్ 7, అండర్ 9 అలా ఉంటాయి. ఎవ్రీ 2 ఇయర్స్‌కి గ్యాప్‌తో ఉంటుంది. అప్ టు అండర్ 15, అండర్ 19 వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అది మున్సిపల్ కార్పొరేషన్ నుండి కావాలి. ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ అలౌ చేయరు. మున్సిపల్ కార్పొరేషన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు పుట్టిన ఇయర్లో రిజిస్టర్ అయి ఉండాలి విత్ మున్సిపాలిటీ. లేట్గా రిజిస్టర్ అయితే అలౌ చేయరు. మళ్ళీ బోన్ టెస్ట్ అని చేయించుకోవాలి. ఏఎస్ఎఫ్ గివ్ సమ్ సర్టిఫికేట్ ఒకవేళ లేకపోతే సర్టిఫికేట్ లేకపోతే అది ఒరిజినల్ టోర్నమెంట్ వాళ్ళకి తీసుకెళ్ళాలి. స్టేట్ కానీ నేషనల్ కార్డు అప్లై చేసినప్పుడు కాపీ మీరు వాట్సాప్లో పంపించండి, మెయిల్ కానీ. మీరు రేటింగ్ టోర్నమెంట్స్ కానీ నేషనల్ ఛాంపియన్షిప్లో ఆడాలంటే ఫిడే ఐడి తీసుకోవాలి. వరల్డ్ ఫెడరేషన్ మెంబర్షిప్ అదే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ మెంబర్షిప్ ద్వారా వస్తుంది. మీరు ఏఎస్ఎఫ్ మెంబర్షిప్ అంటారు దాన్ని, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్. గో టు ASF.in, రిజిస్టర్ దేర్, ఆటోమేటిక్గా మీకు ఫిడే ఐడి వస్తుంది. స్టేట్ టోర్నమెంట్స్ స్టేట్ టోర్నమెంట్కి ఇప్పుడు ఏఎస్ఎఫ్ అడుగుతున్నారు, అట్లాగే స్టేట్ అయ్యాక నేషనల్స్ వెళ్తారు కాబట్టి వాళ్ళు కూడా అడుగుతారు. సెపరేట్ ఏం అవసరం లేదు. సెపరేట్ మెంబర్షిప్ ఉండదు, జస్ట్ ఏఎస్ఎఫ్ ఐడి చూపిస్తే వాళ్ళు ఆడిస్తారు. ఫెడరేషన్ మెంబర్షిప్ కంపల్సరీ ఫర్ ఎనీ టోర్నమెంట్స్. రేటెడ్ టోర్నమెంట్స్, రేటెడ్ టోర్నమెంట్ ఆర్ నేషనల్ ఛాంపియన్షిప్స్. ఏఎస్ఎఫ్ ఐడి ఇయర్లీ 300 మెంబర్షిప్ పీరియడ్. ఫీజు తక్కువ, అది ఎవరి ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. ఏప్రిల్ తర్వాత మార్చ్ 31 వరకు వ్యాలిడ్. రేటింగ్ టోర్నమెంట్ ఆడాలంటే ఒక ఫిడే ఐడి ఒకటి ఇస్తారు, ఏఎస్ఎఫ్ వాళ్ళే ఇస్తారు. పర్మనెంట్ ఐడి అది, రెన్యూవల్ ఏముండదు. ఏఎస్ఎఫ్ మెంబర్షిప్ ఉంటే అది కూడా ఉన్నట్టే, ఫిడే ఐడి అంటారు. మనం ఆడిన రేటింగ్ టోర్నమెంట్ డేటా అంతా స్టోర్ అవుతుంది, FID.comలో స్టోర్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు టోర్నమెంట్స్ ఎక్కడ ఫైండ్ చేయాలని. ఈ వెబ్సైట్స్లో చెక్ చేయొచ్చు మీరు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్కి కాల్ చేయండి లేదా కింద కమెంట్ చేయండి. ఈ వీడియోని ఎవరికైతే చెస్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి.